రైట్, ఓకేనమ్మా. లాస్ట్ క్లాస్ లో మీరేనా వచ్చింది, ఇంకెవరు రాలేదా? ఓకే, రైట్. ప్రజెంట్ ఇప్పుడు మనకి జిఓసి జరుగుతుంది కదా, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, అన్ని సెట్ చేసాం నెట్వర్క్ లో అంట. ఉంది సరే. ఓకే, ఎసిడిక్ స్ట్రెంగ్త్ డిస్కస్ చేద్దామమ్మా ఈరోజు. ఎసిడిక్ స్ట్రెంగ్త్. Acidic strength. Acid means which can donate H plus ion, called acid. Acid means which can donate H plus ion, called acid. For example, acetic acid తీసుకున్నాం. Acetic acid CH3COOH. It can donate H plus ion, CH3COO minus H plus. Compound or molecule which can donate H plus ion is called acid. H plus donate చేస్తే ఏమంటారమ్మా? Acid. Every acid contains conjugate base. For example, HCl is a acid. Cl minus is conjugate base. H2SO4. H plus HSO4 minus is called conjugate base. For example, HNO3, H plus NO3 minus is called conjugate base. Okay na? Right. Every acid contains conjugate base. Right. Next. Acidic strength measured by two scales. pH scale. For example, acetic acid తీసుకున్నామా, CH3COOH. Ionizes into CH3COO minus H plus. ఓకేనా? ఇక్కడ ఆక్సిజన్ కి హైడ్రోజన్ కి మధ్య బాండ్ ఏమైంది? బ్రేక్ అయింది. బ్రేక్ అయితేనేగా H plus ప్రొడ్యూస్ అయ్యేది, అవునా? సో ఇట్ ఈస్ కాల్డ్ డిసోసియేషన్. ఏమంటారు? డిసోసియేషన్. by Ka. Dissociation constant of acid is represented by Ka. If Ka is more, acid is said to be strong acid. If Ka is less, acid is said to be weak acid. Okay na? Ka depends on strength of acid. For example, ఈ బాండ్ ఫాస్ట్ గా బ్రేక్ అయింది అనుకోండి, H ప్లస్ ఫాస్ట్ గా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? ఈ బాండ్ స్లోగా బ్రేక్ అయింది అనుకోండి, H ప్లస్ స్లోగా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? స్ట్రాంగ్ యాస్ Ka is directly proportional to acidic strength. స్ట్రాంగ్ యాసిడ్ కి వీక్ యాసిడ్ కి డిఫరెన్స్ ఏంటి?
స్ట్రాంగ్ యాసిడ్ ఫాస్ట్గా H+ ఇస్తుంది, వీక్ యాసిడ్ స్లోగా ఇస్తుంది. అంతే డిఫరెన్స్ రెండింటికి. ఓకేనా? Ka is directly proportional to acidic strength. ఓకేనా? If Ka is more, acidic strength more. Acidic strength more అంటే స్ట్రాంగ్ యాసిడ్. If Ka is less, Ka is less, weak acid. ఓకేనా? అయితే మనం వాటిని బేస్ చేసుకుని ఆన్సర్ చెప్పలేము. ఓకే, నెక్స్ట్ ఇంకో ఫ్యాక్టర్ కూడా ఉంటుందమ్మా ఇక్కడ, pKa. Ka is equal to negative logarithm of pKa. pKa is equal to negative logarithm of Ka. ఓకేనా? అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. Ka is more, pKa is less. pKa is more, sorry, Ka is less, pKa is more. Ka more ఉంటే స్ట్రాంగ్ యాసిడ్ ఏనా? స్ట్రాంగ్ యాసిడ్ కి pKa వాల్యూస్ ఎలా ఉంటాయి? లెస్. Ka లెస్ మీన్స్ వీక్ యాసిడ్. వీక్ యాసిడ్ కి pKa వాల్యూస్ ఎలా ఉంటాయి? మోర్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్షిప్. ఓకే, రైట్. Acidic strength mainly depends upon different factors: inductive effect, resonance. Ha is acid. It can donate H+ ion. Okay na? A- is conjugate base. If A- is stable, okay na, its corresponding acid is strong acid. If A- is weak or unstable, corresponding acid is weak acid. Okay na? మనం స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్ అనే ఫ్యాక్టర్స్ దీని మీద డిపెండ్ అయి ఉంటాయి, దీని స్టెబిలిటీ మీద డిపెండ్ అయి ఉంది. ఓకేనా? ఇది మోర్ స్టేబుల్ అనుకోండి, దీని కరస్పాండింగ్ యాసిడ్ ఏమవుతుంది? స్ట్రాంగ్ యాసిడ్. ఇది లెస్ స్టేబుల్ అనుకోండి, దీని కరస్పాండింగ్ యాసిడ్ ఏమవుతుంది? వీక్ యాసిడ్. ఓకేనా? మరి దీని స్టెబిలిటీ వేటి మీద డిపెండ్ అయి ఉంటుంది? డిపెండ్స్ ఆన్ ఇండక్టివ్ ఎఫెక్ట్, రెజనెన్స్, హైపర్ కాంజుగేషన్, ఆ ఫ్యాక్టర్స్ అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, ఫార్మిక్ యాసిడ్. ఓకేనా? ఫార్మిక్ యాసిడ్ అయనైజ్ అయితే ఏమొస్తుందమ్మా? ఫార్మిక్ యాసిడ్ అయనైజ్ చేస్తే ఏమొస్తుంది చూడండి, యాసిడ్. యాసిడ్ ఏం చేస్తుంది? H+ డొనేట్ చేస్తుందా? C డబల్ బాండ్ O మైనస్ H+. ఎసిటిక్ యాసిడ్ తెలుసు కదా, CH3COOH. It ionizes into CH3CO O minus H+. రాయొచ్చా? ఏ యాసిడ్ అయినా మనం అలా రాయొచ్చు కదా, రైట్. ఇప్పుడు ఈ రెండిట్లో ఎవరు స్ట్రాంగెస్ట్ యాసిడ్? ఫార్మిక్ యాసిడ్ స్ట్రాంగ్ యాసిడ్ ఆర్ ఎసిటిక్ యాసిడ్ స్ట్రాంగ్ యాసిడ్? మనం డిసైడ్ చేయాలి ఇప్పుడు. ఓకేనా? ఎసిడిక్ స్ట్రెంగ్త్ డిపెండ్స్ ఆన్ స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేట్ బేస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఆక్సిజన్ మీద ఛార్జ్ ఏముందమ్మా? నెగిటివ్ ఛార్జ్. ఓకేనా? బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఏంటంటే అవి నెగిటివ్ ఛార్జ్ స్టెబిలైజ్డ్ బై ఎలక్ట్రాన్ withdrawing groups, positive charge stabilized by electron donating groups. బేసిక్ ఫండమెంటల్ పాయింట్ అది మాది తెలియకపోతే మనకు ఆర్గానిక్ లో క్వశ్చన్స్ చేయలేం. పాజిటివ్ ఛార్జ్ అంటే ఎలక్ట్రాన్స్ లేకపోతే పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, అవునా? మరి ఎలక్ట్రాన్స్ ఇచ్చే గ్రూప్స్ ని యాడ్ చేసామనుకోండి, పాజిటివ్ స్పీషీస్ ఏమవుతాయి? స్టెబిలైజ్ అవుతాయి. నెగిటివ్ ఛార్జ్ అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నా అన్స్టేబులే, ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నా కానీ అన్స్టేబులే. ఎప్పుడు స్టేబుల్? న్యూట్రల్ గా ఉంటే స్టేబుల్, ఆక్టెట్ ఉంటే స్టేబుల్. ఓకేనా? నెగిటివ్ అంటే ఎలక్ట్రాన్స్ డిక్రీజ్ చేసే గ్రూప్స్ ఉంటే స్టెబిలైజ్ అవుతుంది. పాజిటివ్ అంటే ఎలక్ట్రాన్స్ ని ఇంక్రీజ్ చేసే గ్రూప్స్ ఉంటే స్టెబిలైజ్ అవుతుంది.
ఓకేనా. సో పాజిటివ్ చార్జ్ is stabilized by electron donating groups, negative charge stabilized by electron withdrawing groups. Basic fundamental, right? నా ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ చార్జ్ ఉంది కదా, కాంజుగేట్ బేస్ మీద నెగిటివ్ చార్జేగా ఉంది. నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా? నెగిటివ్. హైడ్రోజన్ మిథైల్, ఈ రెండేనా డిఫరెన్స్? రెండిట్లో డిఫరెన్స్ అవే కదా, రైట్. హైడ్రోజన్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయదు, ఎలక్ట్రాన్స్ ని విత్డ్రా చేయదు, న్యూట్రల్. మిథైల్ గ్రూప్ ఏం చేస్తున్నామా? ఇట్ ఈస్ ఏ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్, ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది. మరి ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తే నెగిటివ్ చార్జ్ ఏమవుతుంది? డీస్టెబిలైజ్ అయిపోతుంది, అవునా? నెగిటివ్ చార్జ్ ఎప్పుడు స్టెబిలైజ్ అవుతుంది? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటే స్టెబిలైజ్ అవుతుంది, అవునా? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటే స్టెబిలైజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏ గ్రూప్స్ ఉన్నాయి? ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉంది, మరి డీస్టెబిలైజ్ అయిపోతుందిగా. ఇట్ ఈస్ లెస్ స్టేబుల్, మోర్ స్టేబుల్. దీంతో కంపేర్ చేస్తే ఇది స్టేబులే కదా, మోర్ స్టేబులేగా. దీనిలో ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉందా? లేదు, ఓకేనా. ఈ రెండిట్లో మోర్ స్టేబుల్ ఎవరు? ఫస్ట్ వన్. ఇది మోర్ స్టేబుల్ అయితే దీని కరస్పాండింగ్ యాసిడ్ ఏమవుతుంది? స్ట్రాంగ్ యాసిడ్. ఇది లెస్ స్టేబుల్ అయితే దీని కరస్పాండింగ్ యాసిడ్ ఏమవుతుంది? వీక్ యాసిడ్. సో ఫార్మిక్ యాసిడ్ is strongest acid than acetic acid. ఓకేనా, ఏమో అర్థమవుతుందా పాయింట్? స్టెబిలిటీ ఆఫ్ కాంజుగేట్ బేస్ చెక్ చేయాలి, ఓకేనా. ఒకసారి చూడండి, పాయింట్ చూడండి. నోట్స్ తెచ్చుకున్నారా? ఫస్ట్ ఇయర్ నోట్స్ ఉన్నాయా అందరి దగ్గర? ఫస్ట్ ఇయర్ జిఓసి నోట్స్ ఉందా? ఓకే. రైట్, నెక్స్ట్ వన్. CH2F single bond CH2COOH, CH2 CH3 CH2COOH. Acidic strength order. ఏమేం గ్రూప్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ ఎవరు ఉన్నారు? ఫ్లోరిన్ ఈజ్ ఏ -I group. -I means electron withdrawing group. CH3 is a +I group. +I means electron donating group. H+ డొనేట్ చేసిన తర్వాత చార్జ్ ఏమొస్తున్నామా? మైనస్. చెప్తారా ఎవరు మోర్ స్టేబుల్? 1 greater than 2. ఈ కేసులో నెగిటివ్ చార్జ్ బాగా స్టెబిలైజ్ అవుతుంది, ఎందుకని? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఈ కేసులో డీస్టెబిలైజ్ అవుతుంది, ఇట్ ఈస్ లెస్ స్టేబుల్. మోర్ స్టేబుల్. మరి మోర్ స్టేబుల్ అయితే కరస్పాండింగ్ యాసిడ్ ఏమవుతుంది? స్ట్రాంగ్ యాసిడ్. సో ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఆర్డర్ ఈస్ 1 greater than 2. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్. CH2F CH2COOH, CH2Cl CH2COOH. 1 acidic strength order. Fluorine, ఏ గ్రూప్ అమ్మా? ఫ్లోరిన్ is -I group and chlorine is -I. Both are -I groups, but fluorine is powerful -I compared to chlorine. Fluorine కంటే మా ఫ్లోరిన్ పవర్ఫుల్ -I ఆర్డర్. ఓకేనా. సో ఏ కేసులో బాగా స్టెబిలైజ్ అవుతుంది నెగిటివ్ చార్జ్? ఫస్ట్ కేసా సెకండ్ కేసా?
ఫస్ట్ కేస్. ఎందుకు ఫస్ట్ కేసులో బాగా స్టెబిలైజ్ అవుతుంది? పవర్ఫుల్ మైనస్ ఐ, స్ట్రాంగ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. సో ఈ కేసులో ఫామ్ అయ్యే నెగిటివ్ చార్జ్ మోర్ స్టేబుల్, లెస్ స్టేబుల్. అసిడిక్ స్ట్రెంత్ ఆర్డర్ 1 greater 2. 1 greater than 2. Okay na? 1 greater than 2. Right. Next one. Write the acidic strength order of question number acidic acid and phenol. Phenol means benzene with OH group called phenol. Okay na? ఇప్పుడు రెండిట్లో ఎవరు స్ట్రాంగ్ యాసిడ్? acidic strength ఆర్డర్ రాయాలి. సరే, ఫస్ట్ అసిటిక్ యాసిడ్ తీసుకున్నాం. CH3 C double bond O OH. మైనైజ్ చేస్తే ఏమొస్తుంది? CH3 C double bond O O minus H plus. Next phenol. Phenol. Phenol means benzene with OH group. యాసిడ్ ఏనా? H plus డొనేట్ చేస్తుంది కదా, O minus H plus. Okay, right. Double bond, single bond, negative charge. Pi negative conjugation. Resonance జరుగుతుంది కదా, O minus double bond O. రెజనెన్స్ రాశాం, రాయొచ్చా? మరి ఇక్కడ కూడా రెజనెన్స్ ఉందిగా, డబల్ బాండ్, సింగిల్ బాండ్, నెగిటివ్ చార్జ్, పై నెగిటివ్ కాంజుగేషన్, పై నెగిటివ్ కాంజుగేషన్. రైట్. ఇప్పుడు ఈ 2 స్ట్రక్చర్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆక్సిజన్ మీద నెగిటివ్ చార్జ్ ఉంది. ఓకేనా? రెజనేటింగ్ స్ట్రక్చర్ రాసిన తర్వాత మరలా నెగిటివ్ చార్జ్ ఎవరి మీద వచ్చింది? ఆక్సిజన్ మీదే వచ్చింది. సో దీస్ ఆర్ కాల్డ్ ఈక్వివాలెంట్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్. ఈ స్ట్రక్చర్స్ ఏమంటారు? ఈక్వివాలెంట్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్. ఫస్ట్ ఆక్సిజన్ మీద నెగిటివ్ ఉంది. మనం రెజనేటింగ్ స్ట్రక్చర్ రాసిన తర్వాత ఎవరి మీద వచ్చింది నెగిటివ్ చార్జ్? కార్బన్ మీద వచ్చింది. ఇట్ ఈస్ అ నాన్ ఈక్వివాలెంట్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్. నాన్ ఈక్వివాలెంట్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్. ఓకేనా? ఈక్వివాలెంట్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్ మోర్ స్టేబుల్ దాన్ నాన్ ఈక్వివాలెంట్ రెజనేటింగ్ స్ట్రక్చర్. ఎందుకనంటే హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ మీద నెగిటివ్ చార్జ్ ఉంటే మోర్ స్టేబుల్, లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ మీద నెగిటివ్ చార్జ్ ఉందనుకోండి అన్స్టేబుల్. కార్బన్ మీద నెగిటివ్ చార్జ్ ఉంటే అన్స్టేబుల్, అదే నెగిటివ్ చార్జ్ ఆక్సిజన్ మీద ఉందనుకోండి మోర్ స్టేబుల్. సో ఈక్వివాలెంట్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్ ఆర్ మోర్ స్టేబుల్ దాన్ నాన్ ఈక్వివాలెంట్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్. అంటే ఇప్పుడు ఈ రెండిట్లో ఈ 2 కాంజుగేట్ బేసెస్ లో ఎవరు మోర్ స్టేబుల్? ఇవేనా? లెస్ స్టేబుల్. ఎవరు స్ట్రాంగ్ యాసిడ్? ఎస్టిక్ యాసిడ్ స్ట్రాంగ్ యాసిడా, ఫినాల్ స్ట్రాంగ్ యాసిడా? ఎస్టిక్ యాసిడ్. ఎందుకు ఎస్టిక్ యాసిడ్ స్ట్రాంగ్ యాసిడ్? ఎస్టిక్ యాసిడ్ లో ఏమున్నాయి? ఈక్వివాలెంట్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్. ఫినాల్ లో నాన్ ఈక్వివాలెంట్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్. ఓకేనా? సింపుల్ పాయింట్. సో ఎసిడిక్ యాసిడ్ is strongest acid than phenol. అమ్మా అర్థమైందా? బేసిక్స్ అన్ని బాగా మర్చిపోయినట్టున్నారు. అన్ని మర్చిపోయారా? మొత్తం గుర్తున్నాయా? రెజనెన్స్ అన్ని గుర్తున్నాయా? ఈక్వివాలెంట్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్, నాన్ ఈక్వివాలెంట్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్. రైట్. ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. రివిజన్ కదా, రివిజన్ కొంచెం ఫాస్ట్ గానే ఉంటుంది, లేకపోతే మనకి సిలబస్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మిథనాల్ అండ్ ఫినోల్. రైట్ ద acidic strength order of methanol and phenol. Right. First methanol CH3OH. Ionize అయితే ఏమొస్తుందమ్మా? CH3
O minus H plus. Phenol మైనస్ చేస్తే pH O minus H plus. దీనిలో రెజొనెన్స్ ఉంది కదా, డబల్ బాండ్, సింగిల్ బాండ్, నెగిటివ్ చార్జ్, పై నెగిటివ్, కాంజుగేషన్. ఓకే, దీనిలో రెజొనెన్స్ ఉందా? లేదు. ఓకేనా, దీనిలో రెజొనెన్స్ ఉందా? లేదు. రైట్, ఇప్పుడు ఈ రెండిట్లో ఎవరు స్టేబుల్? CH3O మైనస్ స్టేబులా, PHO మైనస్ స్టేబుల్? ఫినాల్. ఓకేనా, ఎందుకని ఇది మోర్ స్టేబుల్? మోర్ నెంబర్ ఆఫ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్. సార్ ఇక్కడ ఆక్సిజన్ మీద నెగిటివ్ ఉంది, ఇక్కడ కార్బన్ మీద నెగిటివ్ ఉంది కదా, ఇక్కడ కూడా ఫస్ట్ ఆక్సిజన్ మీద ఉంది నెగిటివ్, మనం రెజొనేటింగ్ స్ట్రక్చర్ రాసిన తర్వాత కార్బన్ మీదకి వెళ్ళి. ఓకేనా, ఇక్కడ అసలు రెజొనేటింగ్ స్ట్రక్చరే పాసిబుల్ అవ్వట్లేదుగా. సో నెంబర్ ఆఫ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఇంక్రీజెస్, స్టెబిలిటీ ఇంక్రీజెస్, సో ఇట్ ఈస్ మోర్ స్టేబుల్. లెస్ స్టేబుల్. ఎవరు ఇప్పుడు స్ట్రాంగ్ యాసిడ్? ఇది మోర్ స్టేబుల్ అయితే దీని కరస్పాండింగ్ యాసిడ్ ఏమవుతుంది? స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్. సో ఫినాల్ is strong acid than methanol. ఓకేనా, రీజన్ ఏంటమ్మా? మోర్ నెంబర్ ఆఫ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్. Acidic strength order. Acidic strength order. Right. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ మిథైల్ గ్రూప్ ఏ గ్రూప్ అమ్మా? ఎలక్ట్రాన్ డొనేటింగ్, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్? ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ఓకేనా, ప్లస్ సైడ్. ఏ గ్రూపు? ప్లస్ సైడ్. అండ్ హైపర్ కాంజుగేషన్. మెటా పొజిషన్ లో ఓన్లీ ప్లస్ ఐ ఎఫెక్టే ఉంటుంది. రెజొనెన్స్ కానీ హైపర్ కాంజుగేషన్స్ అలాంటివి అప్లై అవ్వవు మెటా పొజిషన్ లో. పెరా పొజిషన్ ప్లస్ ఐ, హైపర్ కాంజుగేషన్. Acidic strength is directly proportional to minus I minus M and inversely proportional to plus I plus M. Plus I plus M అంటే ఏ గ్రూప్స్? ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్. ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అంటే ఎసిడిక్ స్ట్రెంత్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రాశాము. ఇవి మైనస్ ఐ గ్రూప్స్ అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అంటే ఎసిడిక్ స్ట్రెంత్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, రిలేషన్ కరెక్టే కది. ఇప్పుడు ఎసిడిక్ స్ట్రెంత్ ఆర్డర్ చెప్పు ఫాస్ట్ గా. అన్ని ఎలక్ట్రాన్ డొనేటింగ్ ఉన్నాయి. రైట్, ఫస్ట్ ఇది తీసుకోవచ్చా? దీనిలో హైపర్ కాంజుగేషన్ లేదుగా, సో ఫస్ట్ 2. నెక్స్ట్ హైపర్ కాంజుగేషన్ సేమ్. ప్లస్ ఐ సేమ్. డిస్టెన్స్ ఇంక్రీజెస్, ప్లస్ ఐ ఎఫెక్ట్ డిక్రీజెస్. అంటే దాంట్లో ప్లస్ ఐ ఎఫెక్ట్ తక్కువగా ఉంది, అంటే ఎసిడిక్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుందిగా. సో 3. నెక్స్ట్ 1. ఓకేనా, ఆన్సర్ ఇస్ 1 greater than 2 greater than 3. ఆన్సర్ ఫస్ట్ 1 అంట. ఎందుకని? డ్యూ టు ఆర్థో ఎఫెక్ట్. ఏ ఎఫెక్ట్? ఆర్థో ఎఫెక్ట్. కార్బాక్సిలిక్ యాసిడ్స్ కి ఆర్థో పొజిషన్ లో ఎనీ గ్రూప్ ఐదర్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ ఆర్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటే ఆర్థో ఎఫెక్ట్ వస్తుంది. ఆ ఆర్థో ఎఫెక్ట్ వల్ల మనకి ఎసిడిక్ స్ట్రెంత్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా,
ఒకసారి ఆ రీజన్ చూడండి. మరలా చెప్తాను ఎగ్జాంపుల్. ఆర్డో ఎఫెక్ట్. ఆర్డో ఎఫెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బెంజోయిక్ యాసిడ్ తీసుకున్నాము, CH3COOH. బెంజోయిక్ యాసిడ్, జాగ్రత్తగా వినాలి. రెజొనెన్స్ ఉంటుందా ఇక్కడ? డబల్ బాండ్, సింగిల్ బాండ్, డబల్ బాండ్. ఏ కాంజుగేషన్? పై కాంజుగేషన్. O minus OH డబల్ బాండ్ ప్లస్. కరెక్ట్ అయినా రాసింది చూడండి. రెజొనెన్స్ రాసాం. ఇక్కడ ఆక్సిజన్ మీద కూడా లోన్ పేర్స్ ఉంటాయి కదా, మరి ఈ లోన్ పేర్స్ కూడా పార్టిసిపేట్ అవ్వచ్చుగా. డబల్ బాండ్, సింగిల్ బాండ్, లోన్ పేర్, పై లోన్ పేర్, కాంజుగేషన్, మరి అవి కూడా పార్టిసిపేట్ అవుతాయి కదా. డబల్ బాండ్ OH. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ అయినాయి అనుకోండి, బెంజిన్ CO మైనస్ డబల్ బాండ్ OH ప్లస్. ఆక్సిజన్ మీద ఉన్న ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ అయితే రెజొనెన్స్ లో ఆక్సిజన్ మీద ఛార్జ్ ఏమొచ్చింది? పాజిటివ్. ఏ ఛార్జ్ వచ్చింది? ప్లస్. ప్లస్ ఏనా? మనకి H ప్లస్ రిలీజ్ చేసేది ఎవరు? ఈ H ప్లస్ ఏగా వచ్చేది. బెంజోయిక్ యాసిడ్ యాసిడేనా? యాసిడ్ అంటే ఏం చేయాలి? H ప్లస్ రిలీజ్ చేయాలి. ఈ హైడ్రోజన్ రిలీజ్ చేసేది. ఇది ఇక్కడ ఉంది హైడ్రోజన్, ఈ కేసులో కూడా హైడ్రోజన్ ఉంది. ఏ కేసులో H ప్లస్ ఈజీగా వస్తుంది? ఈ కేసులో H ప్లస్ ఈజీగా రిలీజ్ అవుతుందా? ఈ కేసులో H ప్లస్ ఈజీగా రిలీజ్ అవుతుందా? ఫస్ట్ కేసుకి సెకండ్ కేసుకి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ కేసులో బెంజిన్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ రెజొనెన్స్ లో పార్టిసిపేట్ అయ్యాయి. సెకండ్ కేసులో ఆక్సిజన్ మీద ఉన్న లోన్ పేర్స్ పార్టిసిపేట్ అయ్యాయి. మరి ఇప్పుడు 2 కేసెస్ లో ఎక్కడ H ప్లస్ ఈజీగా వస్తుంది? సెకండ్ కేస్. రీజన్, హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఏమవుతుంది? అన్స్టేబుల్. ఓకేనా? ఇమ్మీడియట్ గా ఇప్పుడు దానికి ఎలక్ట్రాన్స్ కావాలి, అందుకని ఏం చేస్తుంది? ఫాస్ట్ గా ఎలక్ట్రాన్స్ తీసుకొని H ప్లస్ ఏం చేస్తుంది? రిలీజ్ చేస్తుంది. అవునా? కరెక్టేనా? ఆక్సిజన్ మీద నెగిటివ్ ఉంటే స్టేబుల్, పాజిటివ్ ఉంటే అన్స్టేబుల్. అర్థమవుతుందా? మరి ఆ పాజిటివ్ ఛార్జ్ రిమూవ్ అవ్వాలంటే ఏం కావాలి? ఆక్సిజన్ కి ఎలక్ట్రాన్స్ కావాలి. బాండ్ లో ఎలక్ట్రాన్స్ తీసుకొని H ప్లస్ ఏం చేస్తుంది? ఫాస్ట్ గా రిలీజ్ చేస్తుంది. ఈ కేసు చూడండి, ఈ కేసులో ఆక్సిజన్ మీద పాజిటివ్ ఉందా? లేదు. ఉందా పాజిటివ్? లేదు. అర్థమవుతా అని చెప్పే మీకు. డోర్ క్లోజ్ చేయవే. రావట్లేదా? సరేలే. రైట్. ఓకే, ఈ కేసులోనమ్మా H ప్లస్ స్లోగా రిలీజ్ అవుతుంది, స్లోగా. ఈ కేసులో ఫాస్ట్ గా రిలీజ్ అవుతుంది. ఎందుకు ఈ కేసులో ఫాస్ట్ గా రిలీజ్ అవుతుంది? ఆక్సిజన్ మీద ఛార్జ్ ఏముంది? పాజిటివ్. ఆ పాజిటివ్ ఛార్జ్ రిమూవ్ అవ్వాలంటే బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది ఆక్సిజన్, తీసుకుని H ప్లస్ డొనేట్ చేసేస్తుంది ఫాస్ట్ గా. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు ఆక్సిజన్ మీద పాజిటివ్ రావాలంటే సెకండ్ కేసు జరగాలి, అవునా? ఫస్ట్ కేసు జరగకూడదు. ఫస్ట్ కేసు జరిగితే ఆక్సిజన్ మీద పాజిటివ్ రాదుగా, రింగ్ మీద వస్తుంది పాజిటివ్. అర్థమవుతుందా? పాయింట్ అర్థమవుతుందా? రైట్.
మరి ఇప్పుడు మనం డైరెక్ట్ గా బెంజోయిక్ యాసిడ్ తీసుకున్నాం అనుకోండి, రింగ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా రెజొనెన్స్ లో పార్టిసిపేట్ అవుతాయి. ఈ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ అవ్వకూడదు. ఇవి పార్టిసిపేట్ అవ్వకుండా ఉండాలంటే, ఓకేనా, ఈ ఎలక్ట్రాన్సే పార్టిసిపేట్ అవ్వాలంటే ఏం చేయాలి? బెంజోయిక్ యాసిడ్ కి ఆర్థో పొజిషన్, ఏ పొజిషన్ అమ్మా? ఆర్థో పొజిషన్. ఆర్థో పొజిషన్ లో ఏదో ఒక గ్రూపు, ఎక్స్ అనే గ్రూపు, ఐదర్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ ఆర్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్, మన ఇష్టం, ఏ గ్రూప్ అయినా తీసుకోవచ్చు. ఆ గ్రూప్ ను ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే రెజొనెన్స్ జరగదు. ఈ బెంజిన్ కి ఈ బెంజోయిక్ యాసిడ్ రెజొనెన్స్ జరగదు. ఎందుకనంటే ఇదిగోండి ఇలా ప్యారలల్ గా ఉన్నాయనుకోండి, రింగు COOH ఇలా ప్యారలల్ గా ఉన్నాయనుకోండి, రెజొనెన్స్ జరిగింది. ఎప్పుడైతే మనం ఆర్థో పొజిషన్ లో గ్రూప్ ను ప్లేస్ చేస్తామో ఇలా పర్పెండిక్యులర్ అయిపోతుంది. మరి పర్పెండిక్యులర్ అయితే బెంజిన్ రింగ్ లో ఎలక్ట్రాన్స్ రెజొనెన్స్ లో పార్టిసిపేట్ అవుతాయా? అవ్వవు. ఈ గ్రూప్ వల్ల COOH గ్రూప్ ఏమవుతుంది? అవుట్ ప్లేన్ కి టర్న్ అయిపోతుంది. అర్థమవుతుందా? రెజొనెన్స్ జరగదు ఇక, ఇది పాసిబుల్ అవ్వదు. అప్పుడు ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? ఎలక్ట్రాన్స్. ఏ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి రెజొనెన్స్ లో? ఏ ఎలక్ట్రాన్స్? ఆక్సిజన్ మీద ఉన్న లోన్ పేర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయితే ఆక్సిజన్ మీద ఛార్జ్ ఏమొస్తుంది? పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ వస్తే H+ ఇచ్చేస్తుందిగా ఫాస్ట్ గా. అంటే రింగ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని మనం రెజొనెన్స్ లో పార్టిసిపేట్ చేయకుండా చేయాలి. దానికోసం ఏం చేయాలి? ఆర్థో పొజిషన్ లో ఏదో ఒక గ్రూప్ ని ప్లేస్ చేయాలి. దాన్ని ఆర్థో ఎఫెక్ట్ అంటారు. అర్థమవుతుందా ఏమా? పాయింట్ అర్థమైందా? ఈ రింగ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఈ గ్రూప్ తో పార్టిసిపేట్ అవ్వకూడదు. పార్టిసిపేట్ అయితే ఇక్కడ ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ రాదు. మరి పార్టిసిపేట్ అవ్వకుండా ఉండాలంటే ఆర్థో పొజిషన్ లో ఏం చేయాలి? ఏదో ఒక గ్రూప్ ని ప్లేస్ చేయాలి. ప్లేస్ చేస్తే రింగ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ COOH గ్రూప్ తో పార్టిసిపేట్ అవ్వవు. అప్పుడు ఇది పాసిబిలిటీ జరుగుతుంది, ఈ పాసిబిలిటీ జరుగుతుంది. ఆక్సిజన్ మీద ఉన్న ఎలక్ట్రాన్స్ రెజొనెన్స్ లో పార్టిసిపేట్ అవుతాయి. సో ఆక్సిజన్ గెట్స్ పాజిటివ్ ఛార్జ్. ఓకేనా? ఏం చేస్తుంది? ఆక్సిజన్ బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకొని H+ ఏం చేస్తుంది? రిలీజ్ చేస్తుంది. ఈ సోదంతా ఒకవేళ మీకు గుర్తు లేకపోయినా సరే, ఆర్థో పొజిషన్ లో either ఎలక్ట్రాన్ డొనేటింగ్ ఆర్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉన్నప్పుడు ఎసిడిక్ స్ట్రెంత్ ఏమవుతుంది? ఇంక్రీజెస్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి సింపుల్ గా. ఓన్లీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ కే ఉంటుంది ఈ ఎఫెక్ట్. ఫాస్ట్ గా ఉండాలి మీరు. ఇప్పుడు చెప్పు ఆన్సర్ నాకు ఫాస్ట్ గా. ఫస్ట్ ఎవరు? 1 ఎందుకు? దీనిలో ఏముంది? ఆర్థో ఎఫెక్ట్. ఆర్థో ఎఫెక్ట్. సార్ CH3 ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ కదా, అయినా సరే ఆర్థో ఎఫెక్ట్ ఉంది దానిలో. సో నెక్స్ట్ సెకండ్ నెక్స్ట్ 3, 1 greater than 2 greater than 3. ఆర్థో ఎఫెక్ట్ ఉంటే ఫస్ట్ దాన్నే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాల్ తీసుకున్నాం, CH3 CH3 acidic strength order. ఫినాల్ కి ఆర్థో ఎఫెక్ట్ వస్తుందా? రాదు. ఓన్లీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ కే వస్తుంది. +I హైపర్ కాంజుగేషన్. ఓన్లీ +I hyper conjugation. Distance increases, +I effect decreases. Acidic strength is directly proportional to -I -M groups. Inversely proportional to +I +M hyper conjugation. Answer just first. ఇవన్నీ కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గ్రూప్సేగా. దేనిలో అయితే ఎఫెక్ట్ తక్కువగా ఉంటుందో అది స్ట్రాంగ్ యాసిడ్,
దేనిలో తక్కువగా ఉంది? దేనిలో ఎఫెక్ట్ తక్కువగా ఉంది? 2నేనా? 2లో హైపర్ కాంజుగేషన్ లేదుగా, సో 2 గ్రేటర్ దాన్. నెక్స్ట్ 3నా? దీనిలో ఇండక్టివ్ ఎఫెక్ట్ తక్కువగా ఉంది. ప్లస్ ఐ తక్కువగా ఉంటే ఎసిడిక్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది, సో 3. నెక్స్ట్ 1. ఆర్థో ఎఫెక్ట్ ఏమి ఉండదు, అర్థమవుతుందా? ఆర్థో ఎఫెక్ట్ ఓన్లీ ఫర్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఓకేనా? జీఓసి ప్రాక్టీస్ చేయాలి. రైట్, నెక్స్ట్ వన్. టైం ఎంత అయింది? 10:35. ఒక్క నిమిషం ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి, ప్రీవియస్ ఐఐటి క్వశ్చన్ ఇది. NO2 acidic strength order. NO2 is a powerful electron withdrawing group. Okay na? Minus I minus M. NO2 group ఏ గ్రూపు? మైనస్ I గ్రూప్. కార్బన్ కంటే మోర్ ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్ మైనస్ I గ్రూప్ అవుతుంది. ఇక్కడ కార్బన్ ఉంటుందా? ఈ కార్బన్ కి ఇక్కడ ఎవరు యాడ్ అయ్యారు? నైట్రోజన్. కార్బన్ కంటే నైట్రోజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, ఎలక్ట్రాన్స్ ఏం చేస్తుంది? తీసుకుంటుంది. సో ఇట్ ఈస్ ఎ మైనస్ I గ్రూప్. అండ్ మైనస్ M, మనం రెజొనెన్స్ కనుక రాస్తే ఇది మైనస్ M గ్రూప్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ I అండ్ మైనస్ M. డిస్టెన్స్ ఇంక్రీజెస్, మైనస్ I ఎఫెక్ట్ డిక్రీజెస్. acidic strength order. Acidic strength order. Minus I minus M is directly proportional to acidic strength. Minus I minus M అంటే ఎలక్ట్రాన్ withdrawing నేచర్. ఎలక్ట్రాన్ withdrawing గ్రూప్స్ ఉంటే acidic strength ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. మైనస్ ని బాగా స్టెబిలైజ్ చేస్తాయి కదా, సో acidic strength ఆర్డర్ ఏమొస్తుంది? 1 గ్రేటర్ దెన్ 1 గ్రేటర్ దెన్ 3 గ్రేటర్ దెన్ 2. వెరీ గుడ్. ఓకేనా? రైట్. చిన్న పాయింట్ ఉంది, మీరు అనుకున్న పాయింట్ కరెక్టే, కాకపోతే ఇక్కడ చిన్న పాయింట్ ఒకటి ఉంది. NO2 హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది కదా, ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. మరి హైడ్రోజన్ బాండింగ్ ఉంటే హైడ్రోజన్ ఇస్తుందా ఆక్సిజన్? H+ రిలీజ్ చేస్తుందా ఫాస్ట్ గా? చేయలేదు. ఈ H+ నేగా డొనేట్ చేసేది. ఆ H+ దేనిలో ఉంది? హైడ్రోజన్ బాండింగ్ లో ఉంది. సో ఫస్ట్ 3 గ్రేటర్ దాన్ 2 గ్రేటర్ దాన్ 1. ఎందుకు వచ్చింది ఈ వేరియేషను? డ్యూ టు హైడ్రోజన్ బాండింగ్, H బాండింగ్. సార్ 2 రాయొచ్చు కదా సార్, 3 తర్వాత 2 రాయొచ్చు కదా, దీనిలో హైడ్రోజన్ బాండింగ్ లేదు కదా. హైడ్రోజన్ బాండింగ్ అనేది ఒక స్మాల్ ఫ్యాక్టర్ అంతే, లార్జ్ ఫ్యాక్టర్ కాదు, స్మాల్ ఫ్యాక్టర్. సో 3 తర్వాత 1 కదా, సారీ 1 అమ్మా, 1 2. ఓకేనా? 3 తర్వాత 2 రాయొచ్చు కదా సార్, 1 ఎందుకు రాశారు? ఫస్ట్ ఇదేనా? అసలు యాక్చువల్ గా మీరు చెప్పిన ఆన్సర్ ప్రకారం ఫస్ట్ ఇది, ఫస్ట్ 1 ఇది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 3, నెక్స్ట్ లీస్ట్ ఎవరు? 2. ఇప్పుడు నేను ఆన్సర్ ఏం చెప్తున్నాను? ఫస్ట్ 3 చెప్తున్నాను, నెక్స్ట్ 1 చెప్తున్నాను, లాస్ట్ 2 చెప్తున్నాను. ఎందుకు వచ్చింది వేరియేషన్? అర్థమవుతుందా? రైట్.
ప్రీవియస్ ఐఐటి ఇచ్చారు ఒకసారి. రైట్, నెక్స్ట్ వన్ బేసిక్ స్ట్రెంగ్త్. బేస్ అంటే ఏంటమ్మా? విచ్ కెన్ డొనేట్ OH మైనస్ అయాన్ కాల్డ్ బేస్ అంటాం. దానికంటే కూడా విచ్ కెన్ యాక్సెప్ట్ H ప్లస్ అయాన్ called base, which can accept H plus ion called base. Okay, right. మనకి స్కేల్ pH స్కేల్ లో ఫర్ ఎగ్జాంపుల్ అమోనియా తీసుకున్నాం. అమోనియా ఈజ్ ఎ బేస్. ఇట్ కెన్ యాక్సెప్ట్ H plus ion, converts into NH4 plus. దీన్ని మనం బేస్ అన్నాం కదా. యాసిడ్కి ఏముంటుంది? కాంజుగేట్ బేస్ ఉంటుంది. మరి బేస్కి ఏముంటుంది? కాంజుగేట్ యాసిడ్. సేమ్ అదే కాన్సెప్ట్, ప్రీవియస్ కాన్సెప్టే. ఫర్ ఎగ్జాంపుల్ మిథైల్ అమైన్ తీసుకున్నాం, CH3NH2 H ప్లస్. నైట్రోజన్ మీద లోన్ పేర్స్ ఉంటాయి కదా, H ప్లస్ యాక్సెప్ట్ చేస్తుంది, CH3NH3 plus conjugate acid. For example, CH3 NH secondary amine తీసుకున్నాం, ఓకేనా, ప్లస్ H ప్లస్. ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? CH3N CH3H ప్లస్. ఏదైనా సరే ఒక కాంపౌండ్ బేస్ లాగా యాక్ట్ చేయాలంటే కంపల్సరీగా నైట్రోజన్ మనం బేస్ అంటున్నాం. మరి దానికి ఆ బేసిక్ నేచర్ రావాలంటే దాని దగ్గర ఏముండాలి? లోన్ పేర్స్. ఏముండాలి? ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఎలక్ట్రాన్స్ ఉంటేనే H ప్లస్ తీసుకుంటుంది. H ప్లస్ కి ఇవ్వాలి కదా ఎలక్ట్రాన్స్. మరి ఇవ్వాలంటే ఎలక్ట్రాన్స్ ఉండాలిగా, ఓకేనా. ఇఫ్ ఏ కాంపౌండ్ యాక్ట్ యాజ్ ఎ బేస్, ఇట్ మస్ట్ కంటైన్స్ లోన్ పేర్ ఆర్ నెగిటివ్ చార్జ్. నెగిటివ్ చార్జ్ ఉన్నా కానీ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టే, ఓకేనా. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు బేసిక్ స్ట్రెంత్ ఆర్డర్ రాద్దాం. వీటిల్లో స్టేబుల్ ఎవరో చూడండి. CH3 గ్రూప్ ఏ గ్రూపు? ప్లస్ I గ్రూప్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి ప్లస్ I గ్రూప్స్? 2 ప్లస్ I గ్రూప్స్ ఉన్నాయి, ఓకేనా. ఫస్ట్ ఫండమెంటల్ ఏం చెప్పుకున్నాం మనం? నెగిటివ్ చార్జ్ స్టెబిలైజ్డ్ బై ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, పాజిటివ్ చార్జ్ స్టెబిలైజ్డ్ బై ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ఆన్సర్ చెప్పు ఫాస్ట్ గా. 3, 2, 1. ఈ కేసులో పాజిటివ్ చార్జ్ బాగా స్టెబిలైజ్ అవుతుంది. ఎందుకని? 2 ప్లస్ I గ్రూప్స్ ఉన్నాయి. 2 గ్రూప్స్ ఇస్తాయిగా ఎలక్ట్రాన్స్ ని. ఇస్తే పాజిటివ్ చార్జ్ ఏమవుతుంది? స్టెబిలైజ్ అవుతుంది. సో ఈ కాంజుగేట్ యాసిడ్ మోర్ స్టేబుల్. ఇది మోర్ స్టేబుల్ అయితే దాని కరస్పాండింగ్ బేస్ ఏమవుతుంది? స్ట్రాంగ్ బేస్. అర్థమవుతుందా? సో బేసిక్ స్ట్రెంత్ ఆర్డర్ 3 greater than 2 greater than 1. ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంపార్టెంట్ అమ్మా, ఐఐటికి చాలా సార్లు ఇచ్చారు. ప్రైమరీ అమైన్ మిథైల్ అమైన్, that means primary. Secondary amine, tertiary amine. Write the basic strength order of amines. చెప్తా ఆన్సర్ చెప్తా ఫాస్ట్ గా. Primary amine, secondary amine, tertiary amine. Nitrogen bonded with 1 carbon called primary. 2 methyl groups or 2 carbons called secondary. 3 carbons or 3 methyl groups called tertiary.
Basic strength order. Basic strength order. ఏమొస్తుంది 3, 2, 1. Very good. 3 degree, 2 degree, 1 degree. 2 degree, 1 degree, 3 degree. The answer. మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. ఇక్కడ ఎక్కువ మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి దాని కరస్పాండింగ్ కాంజుగేట్ యాసిడ్ మోర్ స్టేబుల్. ఆ పాయింట్ మీరు తీసుకుంది అదేనా? రైట్. అయితే ఇక్కడ చిన్న పాయింట్ ఉంది, ఎక్సెప్షనల్ కేసు చూడండి. CH3 NH నైట్రోజన్ H+ తీసుకున్నాము. ఓకేనా? ఇక్కడ ఏం ఫామ్ అయింది? కాంజుగేట్ యాసిడ్. ఇప్పుడు దీని చుట్టూ ఎన్ని ఉన్నాయి మిథైల్ గ్రూప్స్? 3 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. స్టెబిలైజ్ చేస్తాయి, కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ స్టెరిక్ హిండరెన్స్ ఉంది. ఏముంది? ఇక్కడ యాడ్ అయిన H+ స్టేబుల్ గా ఉండగలదా? అక్కడ H+ యాడ్ అయింది కదా నైట్రోజన్ కి, స్టేబుల్ గా ఉంటుందా హైడ్రోజన్? మిథైల్ గ్రూప్స్ అనేవి ఏ గ్రూప్స్? లార్జ్ గ్రూప్స్. ఆ లార్జ్ గ్రూప్స్ ఏం చేస్తాయి? బల్కీనెస్ క్రియేట్ చేస్తాయిగా, క్రౌడింగ్ క్రియేట్ చేస్తాయి కదా. మరి H+ స్టేబుల్ గా ఉంటుందా? ఇక్కడ ఉంటుందా? ఉండలేదు కదా. ఉంటుందా? ఉండదు. 3 గ్రూప్స్ దాన్ని ప్రెస్ చేసేస్తున్నాయి, 3 మిథైల్ గ్రూప్స్ దాన్ని ప్రెస్ చేస్తున్నాయి బాగా. మరి ఇప్పుడు స్టేబుల్ గా ఉంటుందా? ఇది ఉండదు. ఓకేనా? అందుకే ఆర్డర్ లో చూడండి, ఎక్కడ ఉందో అది లాస్ట్ లో ఉంది. యాక్చువల్గా అయితే ఫస్ట్ లో ఉండాలి అది. ఎందుకని? 3 మిథైల్ గ్రూప్స్ ఎలక్ట్రాన్స్ ఇస్తాయి, H+ వచ్చి యాడ్ అవుతుంది, కానీ యాడ్ అయిన తర్వాత స్టేబుల్ గా ఉండాలి కదా. మనం ఇందాక నుంచి డిస్కస్ చేస్తున్న పాయింట్ అదేగా, స్టేబుల్ గా ఉండాలి. అక్కడ నైట్రోజన్ కి అటాచ్ అయ్యి స్టేబుల్ గా ఉండాలి. ఉంటుందా? అది ఉండలేదు. డ్యూ టు స్టెరిక్ ఇండరెన్స్. టెరిషరీ అమైన్స్ ఆర్ లీస్ట్ బేసిక్ దాన్ సెకండరీ అండ్ ప్రైమరీ డ్యూ టు స్టెరిక్ ఇండరెన్స్. ఏమా అర్థమవుతున్న పాయింట్? ఎలక్ట్రాన్స్ ఇస్తాయి, 3 మిథైల్ గ్రూప్స్ ఎలక్ట్రాన్స్ ఇస్తాయి, నైట్రోజన్ మీద ఎలక్ట్రాన్ డెన్సిటీ బాగా ఉంటుంది, H+ వచ్చి యాడ్ అవుతుంది, అంత బాగానే జరుగుతుంది. కానీ H+ యాడ్ అయిన తర్వాత స్టేబుల్ గా ఉండలేదు అది. ఎందుకని? 3 మిథైల్ గ్రూప్స్ ఏం చేస్తాయి? క్రౌడింగ్ క్రియేట్ చేస్తాయి. చిన్న గ్రూప్ హైడ్రోజన్, మిథైల్ గ్రూప్ లార్జ్ గ్రూప్స్. మరి బాండ్ స్ట్రాంగ్ గా ఉంటుందా? ఉండలేదు. యాడ్ అయిన H+ మరలా ఏమవుతుంది? రిలీజ్ అయిపోతుంది. సో అది ప్రాబ్లం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. $10:45 అయితే చెప్పాలి కొంచెం. 10:47. రైట్. ఓకేనమ్మా, ఇంతవరకు చూసుకోండి. ఈరోజు రేపటి క్లాస్ లో బేసిక్ స్ట్రెంత్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చేసి ఐసోమెరిజం లో పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఐసోమెరిజం కూడా ఉంది కదా మీకు, ఇవి ఐసోమెరిజం కూడా ఉంది. సరే, నోట్స్ లో తెచ్చుకున్నారా అన్ని? ఆ నోట్స్ లో ఒకసారి చదవండి. ఓకేనా? మీ దగ్గర సెల్ ఉండవు కదా, నోట్స్ ఒకసారి తీసి ఫస్ట్ ఇయర్ నోట్స్, క్యాలిక్యులేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్, జామెట్రికల్ ఐసోమర్స్ ఫార్ములాస్ ఉంటాయి. అన్నీ కూడా మీరు సైలెంట్ గా మీరు కూర్చొని ఉంటే కుదరదు. మెయిన్స్ ఎగ్జామ్ దగ్గరలోనే ఉంది. ఓకేనా? వర్క్ మనం ఏం చేయాలి, షెడ్యూల్ ఏంటి, అది ఫాలో అవ్వాలి కరెక్ట్ గా. అయిపోయింది, కరోనా అయిపోయింది, వచ్చేసారి అయిపోయింది, తీసేదంతా. ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి? ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంది, చాలా తక్కువ టైం ఉంది. ఓకేనా? సో మనం ఏం చేయాలనేది ఆ విధంగా మీరు ఆలోచించాలి. ఓకేనా? ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కాదు మీరు, ఫస్ట్ ఇయర్ ఇప్పుడే క్యాంపస్కి రాలేదు మీరు. క్యాంపస్ లో ఫస్ట్ ఇయర్ పిల్లలు వస్తారు చూసా, ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ అప్పుడు వచ్చి ఉంటారు కదా, అలా ఉండకూడదు. అర్థమవుతుందా? మీరు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఆల్రెడీ సెకండ్ ఇయర్ సిలబస్ కూడా కొంత వినున్నారు. సో రివిజన్ జరుగుతుంది మీకు, మీరు అలాగే ఉండాలి, రివిజన్ స్టూడెంట్స్ లాగే ఉండాలి. అంతేగాని ఇప్పుడేదో ఫ్రెష్గా వచ్చి ఇప్పుడు ఇంటర్నెట్లుగా క్లాసులు అలా కాదు. మీరు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, రివిజన్ లో ఉన్నారు మీరు, సెకండ్ ఇయర్ సిలబస్ కూడా అయిపోయింది ఆల్రెడీ. రివిజన్ కి తగినట్టుగా అట్లాగే ఉండాలి. అర్థమవుతుందా? సో వర్క్ ఏం చేయాలి,
నోట్స్ ఏం చదవాలి, నోట్స్లు ఉన్నాయా లేవా, మొత్తం అసలు పర్ఫెక్ట్ గా నోట్స్లు మన దగ్గర ఉన్నాయా లేవా అయినా మొత్తం చూసుకోండి. ఇంకా ఎవరు చూడరు, మీరు అన్ని గ్యాదర్ చేసుకొని అన్ని చక్కగా నీట్గా పెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఇదంతా మళ్ళీ సెట్ అయ్యే లోపల ఇంకా 2-3 వీక్స్ పడుతుంది. ఈ లోపల డిసెంబర్ అయిపోతుంది, పొంగల్ హాలిడేస్ అంటారు. పొంగల్ హాలిడేస్ అంటే మళ్ళీ జంప్. ఓకేనా? జనవరి అయిపోతుంది, ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ పెడతారు. ఎగ్జామ్స్ మనం ఎందుకు రాస్తున్నాం అర్థం కాదు, వాళ్ళు ఎందుకు పెడతారు అర్థం కాదు. ఈ లోపల మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి. ఓకేనా? సో ముందు పర్ఫెక్ట్ గా నోట్స్లు అన్ని ఉన్నాయా లేవా చూసుకోండి. ఒకసారి చూసుకొని ఇప్పుడు ప్రజెంట్ క్లాస్ ఏం జరుగుతుంది ఆ సిలబస్ ఫాలో అయిపోండి. ఓకేనా? ఏదైనా వినని ఉంటే తర్వాత మళ్ళీ రివిజన్ జరిగింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఉంటాయి రివిజన్స్. మీకు 4 times కదా మెయిన్స్, ఇంకా రివిజన్స్ ఉంటాయి. ఓకేనా? ఆ టైంలో రిమైనింగ్ టాపిక్స్ మనం కవర్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఏం జరుగుతుంది దాన్ని ఫాలో అవ్వండి కరెక్ట్. ఓకేనా? రివిజన్ కాబట్టి కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది. మీరు నోట్స్ దగ్గర పెట్టుకొని ఆ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ అవన్నీ కూడా ఒకసారి రిఫర్ చేయండి మొత్తం. ఓకేనా? ఆ విధంగా ఉండాలి, ఉంటేనే మనకి ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది.